మనం ఇక్కడ చార్కోల్ షీట్ ఇచ్చామన్నమాట. ఈ చార్కోల్ షీట్ చుట్టూ మనం ప్రొఫైల్ లైట్, కోర్ లైట్ని ఇచ్చాం. ఈ ప్యాటర్న్కి సూట్ అయ్యేటట్టు మనం ఇక్కడ సూర్యాకి మనం క్రియేట్ చేసాం. సో ఈ సూర్యాకి ఇది సిట్టింగ్ కోసం ఇక్కడ సిట్టింగ్ సూర్యాకి ఇచ్చాము. ఈ ప్యానల్ మామూలుగా లామినేట్ ఇచ్చేస్తాం. ఇది ఎండిఎఫ్ బోర్డ్ విత్ సిఎన్సి డిజైన్. దీనిపైన పాలిష్ చేసాం. సో హ్యాండిల్ వినాయక హ్యాండిల్ అండ్ దిస్ ఇస్ మెయిన్ ఎంట్రన్స్ డోర్. Go to hall. Yeah, this is hall. Living room. ఈ లివింగ్ రూమ్లో మనం ఏం చేసామంటే ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాం. సో ఈ ప్రొఫైల్ లైట్ ఈ స్ట్రిప్ అనుకొని మనం ఇలాగా టీవీ యూనిట్ని డిజైన్ చేసాం అన్నమాట. ఈ టీవీ యూనిట్ ఏంటంటే ఇక్కడ ఇది హై డెన్సిటీ లామినేట్ని యూజ్ చేసాం, మార్బుల్ ఫినిష్ లామినేట్. అండ్ ఇక్కడ మనం లోవర్స్ ఇచ్చాం అన్నమాట. వుడెన్ ప్యాటర్న్ లోవర్స్ మనం డిజైన్ చేసి టీవీ యూనిట్ ప్యాటర్న్ తగ్గట్టు ఇచ్చామన్నమాట. ఇదే టెక్స్చర్ ఇదే కలర్ని మనం ఇక్కడ తీసుకొని గ్లాసీ ఫినిష్లో లామినేట్ మనం యూజ్ చేసాం అన్నమాట. సో ఇది ఇందులో 3 డ్రాయర్స్ ఇచ్చాం. సో 3 డ్రాయర్స్ కూడా మనకి సాఫ్ట్ క్లోజర్స్. ఇది టీవీ యూనిట్కి ఇలా ఈ ప్యాటర్న్లో మనం టీవీ యూనిట్ని డిజైన్ చేసాం. సో ఈ లివింగ్ రూమ్ని టీవీ యూనిట్కి ఫాల్ సీలింగ్కి టీవీ యూనిట్కి సూట్ అయ్యేటట్టు మళ్ళీ దీని చుట్టూ ఒక రోప్ లైట్ని క్రియేట్ చేసాం అన్నమాట. సో ఆ పైన స్పాట్ లైట్స్ కూడా మూన్ లైట్ స్పాట్ లైట్స్ అండ్ దాని సేమ్ వామ్ వైట్ తోటి ఈ స్టాండ్ లైట్ కూడా మనం డిజైన్ చేసాం. సో ఇది లివింగ్ రూమ్కి డైనింగ్కి ఉన్న మధ్య సెమీ పార్టీషన్ అంటారు. ఈ పార్టీషన్కి మనం ప్యానల్స్ ఫిక్స్ చేసి ఇక్కడ WPVC బోర్డు ఫిక్స్ చేసి దీని చుట్టూ CNC డిజైన్ కటింగ్ చేసాం అన్నమాట. సో ఇది కూడా సెమీ పార్టీషన్ డైరెక్ట్గా ఎవరు లివింగ్లో ఉన్నవారు డైరెక్ట్గా చూడకుండా డైనింగ్ని ఇక్కడ సెమీ పార్టీషన్ని క్రియేట్ చేసాం అన్నమాట. యా ప్లీజ్ కమ్. సో ఇది డైనింగ్ ఏరియా, ఇది ఓవరాల్ డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో మనం సీలింగ్ ఎలా డిజైన్ చేసామంటే 3-4 ప్యాటర్న్స్ని సర్కిల్ ప్యాటర్న్ని క్రియేట్ చేసి ఫస్ట్ ఒక 2 feet, 1.5, 1 feet, 2 feet అలా ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేసాం అన్నమాట ఈ పాసెస్ వెళ్ళడానికి. సో ఇదేంటంటే మనం సీలింగ్లో వుడెన్ షీట్ ఫిక్స్ చేసి దాని మీద మళ్ళీ లామినేట్ని ఫిక్స్ చేసాం అన్నమాట. ఇది డైరెక్ట్గా వుడెన్ సీలింగ్. సో ఇది ఫాల్ సీలింగ్ కాదు, దాని మీద టెక్స్చర్ డైరెక్ట్గా ప్లాంట్ పెట్టేసి చేసింది సీలింగ్ అన్నమాట. సో దిస్ ఈజ్ డైనింగ్ క్రాకరీ యూనిట్ అన్నమాట. ఈ క్రాకరీ యూనిట్ ఏంటంటే ఇది PVC లామినేట్ని ఫిక్స్ చేసి దీంట్లో 4 డ్రాయర్స్ ఇచ్చామన్నమాట. ఇది కూడా సాఫ్ట్ క్లోజర్స్ డ్రాయర్స్ ఇచ్చి కింద 4 స్టోరేజ్ ఇచ్చాం. ఈ పైన జెడ్ బ్లాక్ గ్రానైట్ని ఫిక్స్ చేసాం అన్నమాట. ఈ జెడ్ బ్లాక్ గ్రానైట్ ఇది వెరీ గ్లాసీ 6 mm and 5 mm టింటెడ్ గ్లాస్. ఈ గ్లాస్ని మనం ప్రొఫైల్ హ్యాండిల్స్ పెట్టి ఫిక్స్ చేసాం అన్నమాట. సో దిస్ ఇస్ గ్లాస్ ప్రొఫైల్. క్రాకరీ యూనిట్లో మనం ఇలా గ్లాస్ ప్రొఫైల్ని ఫిక్స్ చేసాం అన్నమాట. సో ఇదే క్రాకరీ యూనిట్లో ఫుల్ టాల్ యూనిట్. ఈ టాల్ యూనిట్ని కూడా మనం ప్రొఫైల్ అల్యూమినియం. ఇది యాక్చువల్లీ ఈ కలర్ అల్యూమినియం కలర్, బట్ ఇది బ్రాస్ ఫినిష్డ్ బ్రాస్ మెటల్ అన్నమాట. ఈ మెటల్లో మనం 6 inch గ్లాస్ పెట్టేసి విత్ గ్లాసీ ఫినిష్డ్ గ్లాస్ పెట్టి టాల్ యూనిట్ని క్రియేట్ చేసాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ పూజ. ఈ పూజ కూడా మనం ఏం చేసామంటే ఇట్స్ కొంచెం హెవీగా ఉంటుంది క్లయింట్ డిజైన్. బట్ ఈ పూజ మనం ఏం చేసామంటే WPVCలో CNC డిజైన్స్ ఇచ్చి ఇదే CNC డిజైన్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనం పూజ డోర్కి మనం ఈ పూజ డోర్ కూడా ఇదే ప్యాటర్న్ మనం ఇచ్చామన్నమాట. సో ఇది డబల్ డోర్ విత్ గణేష హ్యాండిల్స్. సో ఈ పూజ డోర్ లోపల ఏమొచ్చిందంటే ఇది స్టోన్ క్లాడింగ్ ఇచ్చామన్నమాట. మనం కడప స్టోన్ క్లాడింగ్ తీసుకొని స్టోన్ క్లాడింగ్ ఫిక్స్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కిందన క్వార్ట్జ్ స్టోన్ ఒకటి ఫిక్స్ చేసాం. ఈ స్టోన్ క్లాడింగ్ గ్రే కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని మనం క్వార్ట్జ్ స్టోన్ పెట్టి కింద 3 స్టోరేజ్ యూనిట్ బాక్సెస్ ఇస్తాం అన్నమాట. ఈ పూజ సైజు 4x4 ఉందన్నమాట. సో యా దిస్ ఇస్ కిచెన్. ఈ కిచెన్ ఏం చేసామంటే మొత్తం అంతా ప్రొఫైల్ మాడ్యులర్, ఫుల్లీ మాడ్యులర్ ఆటోమేటిక్ కిచెన్. సో ఇదేంటంటే మనం ప్రొఫైల్ హ్యాండిల్ని ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసి దీనికి అక్రాలిక్ షీట్ వేసాం అన్నమాట. ఇది వెరీ థిక్ అక్రాలిక్ షీట్, 5 mm థిక్నెస్ అక్రాలిక్ షీట్. దీన్ని టాల్ యూనిట్ని మనం ఇచ్చాము ఇక్కడ. ఇది ఫుల్ టాల్ యూనిట్, 12 basket టాల్ యూనిట్ అన్నమాట.
సో పైకి ఇచ్చేటప్పటికి ప్రొఫైల్ హ్యాండిల్స్, ఈ పైకి ఇచ్చేటప్పటికి హైడ్రాలిక్స్ తోటి క్రియేట్ చేసాం, హైడ్రాలిక్స్ విత్ సాఫ్ట్ క్లోజర్స్. అండ్ ఇక్కడ వాళ్ళకి ఓవెన్ వస్తుంది. అండ్ ఇది విక్కర్ బాస్కెట్, వెజిటేబుల్ విక్కర్ బాస్కెట్, ఇది కిచెన్లో మనం ఫిక్స్ చేసాం. అండ్ ఈ ఓవరాల్ గ్రానైట్ జెడ్ బ్లాక్ గ్రానైట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఇది వితౌట్ హ్యాండిల్స్, ఇప్పుడు లేటెస్ట్ వితౌట్ హ్యాండిల్స్ కిందన వచ్చేవి బాస్కెట్స్ ఇవన్నీ ఫిక్స్ చేసాము. ఇది ప్యూరిఫై కోసం ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేసి ప్యూరిఫై కన్సిల్డ్ ఉంటుంది అన్నమాట, కనిపించకుండా ఉంటుంది. అండ్ ఇది సింక్ ఏదైతే ఉందో స్మాల్ సింక్ని ఇక్కడ క్రియేట్ చేసాం. ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి పెద్ద సింక్ ఏమో యూటిలిటీలో పెట్టేస్తాం అన్నమాట వెజల్స్ కోసం. అండ్ ఇది టచ్ ఫ్రీ చిమ్నీ. సో ఈ చిమ్నీ మనం ఇందులో కన్సిడర్ చేసాం. ఈ చిమ్నీ తాలూకా వైడ్ ఎక్కడ మనకి, సో చిమ్నీ తాలూకా ఆ కేస్ ఎక్కడ మనకి కనిపించకుండా అది కూడా మనం ఫుల్ కన్సిడర్ చేసాం. అండ్ దిస్ ఇస్ ట్యాండమ్స్ ఫర్ హాఫ్ లే ట్యాండమ్స్ అన్నమాట ఇవి. సో 3 ట్యాండమ్స్ ఇచ్చాం, 6 ఇంచ్ 8 ఇంచ్ 1 ఫీట్ ట్యాండమ్స్ ఇచ్చాం. అండ్ ఇక్కడ ఒక పుల్అవుట్స్ ఇచ్చాం అన్నమాట. సో ఈ పుల్అవుట్స్ ట్యాండమ్ ఇదంతా మొత్తం కన్సిల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ కూడా ఒక స్మాల్ స్టోరేజ్ యూనిట్ ఇచ్చాము, ఇలాగా స్మాల్ స్టోరేజ్. అండ్ అక్కడ చిన్న సింక్ని మనం ఇక్కడ బయట పెద్ద సింక్ కింద క్రియేట్ చేసి ఇక్కడ ఇది పెద్ద సింక్ కమ్ కిందన గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ యూనిట్. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే కిచెన్లో మనం గ్యాస్ సిలిండర్ పెట్టకుండా డైరెక్ట్గా యూటిలిటీలో పెట్టేసి దా పైప్ని మనం కిచెన్కి కనెక్ట్ చేసేస్తాం అన్నమాట. యా, లెట్స్ గో టు గెస్ట్ బెడ్రూమ్. దిస్ ఇస్ గెస్ట్ బెడ్రూమ్. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ సీలింగ్ కాన్సెప్ట్ ఇలా వచ్చింది. సో ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఏంటంటే ఇదంతా వాటర్ కూడా ఫుల్లీ సాఫ్ట్ క్లోజ్డ్ వాటర్. సో దిస్ ఇస్ వాటర్ అండ్ దిస్ ఇస్ డ్రాయర్. సో ఈ వాటర్ కూడా గ్రే అండ్ వైట్ ఫినిషింగ్లో మనం ఇచ్చామన్నమాట. ఈ హ్యాండిల్స్ వైట్ ఉంటుంది, ఇది లైట్ గ్రే, ఎలిఫెంట్ గ్రే కలర్లో వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒక బీమ్ ఉంది, వెరీ బిగ్ బీమ్. ఆ బీమ్ని మనం ఇక్కడ ఒక ప్యానల్ పెట్టి క్రియేట్ చేసాం మనం. సో బీమ్ కనిపించకుండా ఇదే టెక్స్చర్ని మనం ఫాలో అవుతూ పైకి లిఫ్ట్ చేసామంట. అండ్ దిస్ ఇస్ డ్రాయర్. సో దిస్ ఆల్సో సాఫ్ట్వేర్. అండ్ ఇలా వస్తే ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ క్రియేట్ చేస్తాం. ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా సేమ్ వాటర్ ఏ కలర్ ఉందో అదే కలర్ని మనం గ్రే కలర్ని ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ క్రియేట్ చేస్తాం. అండ్ స్మాల్ ప్లాంక్స్ టైప్లో ఇలా ఇచ్చామన్నమాట. ప్యానల్స్ ఇక్కడ ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ 2 డ్రాయర్స్ ఇచ్చాము. అండ్ ప్రతి మనకి విండోస్ కూడా మనం ఇచ్చింది. ఈ విండోస్ ఏంటంటే 9 mm థిక్నెస్, ఈ MS పౌడర్ కోట్ ఫినిష్డ్ గ్రిల్స్ మాట. అండ్ దిస్ ఇస్ యూపీవీసీ విండోస్. సో ఈ గ్రిల్స్ ఏంటంటే మొత్తం అంతా పౌడర్ కోట్లో వచ్చింది. సో ఇది వాళ్ళ హ్యాపీ డిజైన్ వల్ల ఈ టైప్ ఆఫ్ గ్రిల్ మనం ఇచ్చాము. This is a very glossy royal shine paint. మీరు ఎక్కడ చూసినా ఈ పెయింట్ రాయల్ షైన్ విత్ గ్లాసీ వస్తుంది అన్నమాట. ఏషియన్ ప్రీమియం పెయింట్. అండ్ ఈ పాసేజ్లో మనం ఇలా వస్తే ఇది కామన్ టాయిలెట్. దిస్ ఈజ్ వాష్ బేసిన్ యూనిట్. సో ఈ వాష్ బేసిన్ యూనిట్ కూడా ఇక్కడ పైన జెడ్ బ్లాక్ ఇచ్చాము. అండ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ బౌల్ ఇక్కడ క్యూట్గా ఉండడం కోసం ఇచ్చి. అండ్ పెండెంట్ లైట్స్ ఇచ్చామన్నమాట, 3 పెండెంట్ లైట్స్. అండ్ ఇది ఒక సర్కిల్ టైప్ ఒక మిర్రర్ని మనం ప్రొవైడ్ చేసామన్నమాట. దీన్ని ఏం చూసుకున్నా ఈ ప్యాటర్న్ నుంచి ఇదే సర్కిల్ ప్యాటర్న్ని మన ఇదే మిర్రర్లో క్రియేట్ చేసామన్నమాట. సో ఆ ఫాల్ సీలింగ్ సర్కిల్ని ఇక్కడ మళ్ళీ మనం మిర్రర్లో పెట్టామన్నమాట. యా, లెట్స్ గో టు మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, సో వైట్ మొత్తం అంతా వైట్ ఫినిషింగ్. సో ఇది కూడా మనం ఏషియన్ రాయల్ షైన్లో మనం పెట్టాలి. ఇన్ కేసు ఏమి అటల్ లాంటివి పెడితే వెంటనే క్లీన్ చేస్తే పోతాయి, ఒక తడిగుడితో చేయొచ్చు. యా, ఇది ఒక బీమ్ మనం ఏం చేసామంటే ఈ బీమ్ని కోణంని మనం కనిపించకుండా ఒక వుడెన్ ప్లాంక్ పెట్టి మనం వుడెన్ ప్యానల్ పెట్టి చేసాం అన్నమాట. సో ఇక్కడ చిన్న చిన్న ఒక 1 వాట్స్ స్పాట్ లైట్స్ మనం క్రియేట్ చేసి ఆ పైన మనం లామినేట్ని ఫిక్స్ చేసాం అన్నమాట. సో ఇది వాటర్.
ఈ వాటర్ ఏంటంటే వైట్ పీవీసీ లామినేట్ ఇది మిల్క్ వైట్ లో వస్తుంది అనమాట. సో ఈ హ్యాండిల్స్ కూడా చూడండి వైట్ మీద బ్రాస్ ఫినిష్డ్ హ్యాండిల్స్ ని ఇచ్చామన్నమాట. సో ఈ హ్యాండిల్స్ కూడా వీటి లాక్ సిస్టమ్ కూడా ఉంటాయి వీటికి. సో ఈ లోపల ఓపెన్ చేస్తే ఇలా 2 డ్రాయర్స్ ఇచ్చాం. సో ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్స్. సో ఇక్కడ మనం టాప్ స్టోరేజ్ ఇచ్చాం, బాటమ్ స్టోరేజ్ ఇచ్చాం. ఇక్కడ కుషన్ వస్తుంది, విండో సీటింగ్ కుషన్, ఇదంతా లేటెస్ట్. సో ఈ సైడ్ కూడా మనం పవర్లీ ఇచ్చామన్నమాట వాటర్. సో ఈ సీలింగ్ వచ్చేటప్పటికి ఈ సీలింగ్ వుడెన్ సేమ్ ప్యాటర్న్ అక్కడ ఏదైతే డైనింగ్ లో ఉందో అదే డైనింగ్ వుడెన్ సీలింగ్ మనం క్రియేట్ చేసామన్నమాట. వుడెన్ సీలింగ్ ఇచ్చి ఇక్కడ కూడా వుడెన్ సీలింగ్ అంటే ఒక ఎల్ షేప్, ఇలా ఒక ఎల్ షేప్ వచ్చి స్పాట్ లైట్ సీలింగ్ లైట్స్ ని మనం అక్కడ ప్రొవైడ్ చేసామన్నమాట. ఇది 12 వాట్ సీలింగ్ లైట్స్. సో ఇది ఇలా క్రియేట్ చేసాం. అండ్ ఇదే సేమ్ వైట్ ఏదైతే ఉందో నానో వైట్ కలర్ ని మనం ఇక్కడ స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్ కింద ఇచ్చామన్నమాట. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అదే ఒక స్టోరేజ్ సాఫ్ట్ క్లోజర్స్, వెరీ స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇలా ఇచ్చాము. సో ఇక్కడ ఇది టాయిలెట్. ఈ టాయిలెట్ లో ఇప్పుడు మనకి సెమీ గ్లాస్ పార్టిషన్స్ వస్తాయి. ఇక్కడ ఒక గ్లాస్ పార్టిషన్ ఫర్ షవర్ క్యూబ్ కి అండ్ వాల్ మౌంట్ కమోడ్ అండ్ ఒక వాష్ బేసిన్ మనం ఇచ్చాము. అండ్ దిస్ ఈస్ చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కాన్సెప్ట్ ఏంటంటే వైట్ అండ్ బ్లూ కాన్సెప్ట్. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మాక్సిమం ఈ సర్కిల్ కాన్సెప్ట్ మనం క్రియేట్ చేసాం. వెరీ బిగ్ సర్కిల్ ఒక స్మాల్ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ చుట్టూ మళ్ళీ ఒక రూప్ లైట్ ని మనం ప్రొవైడ్ చేసాం అన్నమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ స్టోరేజ్ వెరీ అంటే తక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ స్టోరేజ్ మనం ఇలాగా 2x7 లో మనం క్రియేట్ చేసాం. సో బ్లూ, వైట్ అండ్ బ్లూ ఇలా ఒక ప్యాటర్న్ ని మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో వాటర్ కింద క్రియేట్ చేసాం అన్నమాట. సో ఈ వాటర్ కూడా ఒక సాఫ్ట్ క్లోజర్ తో ఇచ్చామంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా వైట్ అండ్ బ్లూ ఎప్పుడైతే ఇచ్చామో ఆ హ్యాండిల్స్ కూడా వైట్ అండ్ స్టీల్ లోకి వెళ్ళామంట. సో ఇదే వైట్ సెక్షన్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ చిల్డ్రన్ బెడ్రూమ్ స్టడీ టేబుల్. ఈ స్టడీ టేబుల్ లో కూడా 2 పైన మనం స్టోరేజ్ యూనిట్ క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ స్టడీ పాయింట్ ఇచ్చాం మన కింద. సో ఇది స్టడీ పాయింట్ ఇలా వచ్చి అంటే ఒక వాల్ నుంచి మనం ప్రొవైడ్ కిందకు వస్తుంది. కింద ఒక స్టోరేజ్, పైన ఒక డ్రాయర్ ఇచ్చాం. ఇది బ్లూ కలర్ స్టడీ టేబుల్. సో యూటిలిటీకి వస్తే యూటిలిటీ మనకి ఇక్కడ వుడెన్ ఫినిషింగ్ యూటిలిటీ కావాలన్నారు కాబట్టి సో యూటిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ సారీ బాల్కనీ దగ్గర మనం ఏదైతే సీటింగ్ ఇచ్చామో అదే సీటింగ్ ఇక్కడ కూర్చోడానికి అంటే ఈవినింగ్ టైం ఎంజాయ్ చేయడానికి బాల్కనీలో సీటింగ్ ఇచ్చాం. అండ్ ఈ సీలింగ్ బాల్కనీలో ఒక వుడెన్ టైప్ సీలింగ్ని మనకి ఇచ్చామన్నమాట. సో ఈ బీమ్ కూడా మనం సీలింగ్ చేసి 4 స్పాట్ లైట్లు పెట్టాం. అండ్ సేఫ్టీ పర్పస్ కోసం సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చాం. ఫ్యూచర్లో ప్లాన్స్ అవన్నీ మనం పెట్టాం. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్.